విశ్రాంతికి ముందు కష్టపడి పని చేయండి. మీకు చేతిలో ఎంత పడుతుందో అంతే తీసుకోండి. ఈరోజు మీరు చేయగలిగే వాటిని రేపటికి వాయిదా వేయకండి. వర్తమానం లాంటి సమయం ఉండదు. మీరు ఒక వ్యక్తి యొక్క పాత్రను అంచనా వేయాలనుకుంటే అతనికి అధికారం ఇవ్వండి. మంచి జరగాలని కోరుకోండి మరియు చెడుకు సిద్ధంగా ఉండండి. మీకు తిండి పెట్టే చేతిని నరకకండి. ముగింపు బాగుంటే అంతా బాగానే ఉంటుంది. నువ్వు గుర్రాన్ని నీళ్ల దగ్గరకు తీసుకొని వెళ్ళగలవు, కానీ నీరు త్రాగించలేవు. ఒక స్త్రీ తన బాధలను మీకు చెబుతుంది అంటే దాని అర్థం ఆ స్త్రీ మిమ్మల్ని నమ్ముతుంది అని. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.